దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నిండు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఆత్మను నడిపిస్తున్న మన దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియులారా మళ్ళా ఒక 3-4 మాటలను మనం ఏం చేద్దాం చెప్పండి, నేర్చుకుందాం. ఏం చేద్దాం? ప్రతిదీ నేర్చుకోవటమే. ఈ లోకంలో నేర్చుకోకుండా ఎవరైనా మాకొచ్చు అని అన్నం వండినా, కూర వండినా, పొలం పని చేసినా, రైటింగ్ రాసినా, ఏది రాసినా కానీ అది చూడటానికి పనికిరాదు, తినటానికి పనికిరాదు. కనుక ఏం చేయాలి? నేర్చుకొని మాత్రమే చేయాలి. అందుకని ఒక 3 నేర్పులు మనం నేర్చుకుందాం. వాటిల్లో మొట్టమొదటిది 143వ కీర్తన 10వ వాక్యం. వర్తమానం పేరేమిటంటే నేర్పుము. ఏమి చేయాలంట? నేర్పుము. అది అంటే వంటలు ఏ రీతిగా తల్లి నేర్పిందో, పనులు ఏ రీతిగా తండ్రి నేర్పుతాడో అవన్నీ సందర్భాన్ని బట్టి వస్తాయి. కనుక నేర్చుకోకుండా ఎవరు కూడా ఏమి చేసినా అది ప్రయోజనము ఉండదు. కనుక వర్తమానం పేరు నేర్పుము. 143వ కీర్తన 10వ వచనంలోకి వెళదాం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు. అదండి సంగతి. ఏమిటంట? నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పు. ఇప్పుడు ప్రతిరోజు వినేవాళ్ళకి చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఎవరు చూస్తున్నారో తెలియదు. అవన్నీ చూడటం నాకైతే రాదు. రాత్రి మరి లైవ్ లో 30 మంది చూస్తా ఉన్నారు. ఎంతమంది? 30 మంది. నేను ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు అడుక్కొని పండుకోబోయేసరికి 60 మందికి వచ్చేసారు. ఎంతమంది చూస్తున్నారు? 60 మంది. మీరేమనుకుంటున్నారంటే వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు. ఎవరు జోరు అనుకోద్దు. వచ్చిన మీకేం నేర్పుతున్నాడు దేవుడు? రాత్రి ఏం నేర్చుకున్నావు? ఏం నేర్చుకున్నావు? నెమ్మది. ఆ 3 విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉంటే నెమ్మది నీకు ఉంటుంది. లేకపోతే కలవడం తప్పదు, దిగులు తప్పదు, వేదన తప్పదు. గుర్తుపెట్టుకోవాలి. ఇన్న వర్తమానంలో సంగతులు గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇక్కడ ఇది దావీదు గారు రచించినటువంటి కీర్తన. ఇది ఏమిటండి? దీనిలో ఉన్నటువంటి సత్యాలు, సందర్భాలు, సంగతులు అంటే ప్రియులారా మళ్ళీ ఒకసారి మొదలు పెట్టుకుందాం. నీవే నా దేవుడము, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఇక్కడ చూడండి, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. ఈ రాత్రి లోకమేమి నేర్పిద్ది, దేవుని గుడేమి నేర్పిద్ది, బడేమి నేర్పిద్ది, గుడేమి నేర్పిద్ది కూడా మీకు వాక్యంలో చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ దావీదు గారు అంటున్నాడు కదా, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పు. ఈ దావీదు గారు ఏమన్నా మధ్యలో వచ్చాడా? మనకు మధ్యగా మరి ఎప్పటి నుంచి ఉన్నాడు? చిన్నతనం నుంచి ఒంటరిగా దేవుని ఆత్మని నేర్చుకోవటం ప్రారంభించాడు. చూడండి, పిల్లలకైనా పెద్దలకైనా నేను ఆత్మను రుచి చూపించి వదిలేసేస్తే
ఒక వారం ఒక నెల తప్పిపోయినా మళ్ళీ ఏం చేస్తారు? వాళ్లే పశ్చాత్తాపడతారు, వాళ్లే దేవుని సన్నిధికి వస్తారు. ఇప్పుడు పాలు తాగే తల్లి దగ్గర మేకలను చూసినా, పిల్లులను చూసినా, కుక్కలను చూసినా తాగుతా ఆడు తాగుతున్నారా వీళ్ళు తాగుతున్నారా అని పక్కమటాన్ని చూసి ఆ తాగే స్థానాన్ని వదిలేస్తే ఏరేది వచ్చి తాగుతుంటే ఇది దేవుడు ఆడుకుంటా ఉంటుంది. మళ్ళీ దొరికిందాక దేవుడు ఆడుకుంటానే ఉంటుంది. అందుకని దేవుని యొక్క వాక్యములో ఎప్పుడు కూడా సేవకుడు ఆత్మకు అప్పగించాలి బిడ్డల్ని. హల్లెలూయా. ఈ ఆత్మ మిమ్మల్ని ఏం చేసిందంటే దేవుణ్ణి వెతికేటట్లుగా, దేవుని మందిరానికి వచ్చేటట్లుగా, పరిశుద్ధపరిచేటట్లుగా చేసింది. దావీదు బాల్యములో బాగానే ఉన్నాడు, యవన కాలంలో తప్పు చేశాడు. యవన కాలంలో ఏం చేశాడు? కానీ దేవుడు ఏం చేశాడంటే ఏమైతే ఒక్కసారే కదా తప్పు చేసిందని క్షమించి వేశాడు. దావీదు దేనిలో క్షమించాడు? ఆత్మలో క్షమించాడు. దేనిలో క్షమించాడండి? ఆత్మలో క్షమించాడు. శరీరం దాని పని చేసుకునేదండి. కాళ్ళు వంగినప్పుడు, కాళ్ళు వంగినప్పుడు, నడుము వంగినప్పుడు శరీరం దాని పని అది చేసుకోవాలి. కానీ ఆత్మ పని ఏమిటంటే ఏ కాడికి తన బిడ్డల్ని తన వద్దకు తెచ్చుకుంటూ, తన వద్దకు నడిపించుకుంటూ, తన వద్ద బలపరుచుకుంటూ, తన వద్ద అనేక విషయాలు నేర్పుతూ చూసారా. అందుకని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? 143వ దావీదు కీర్తన 10వ వచనములో, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు. ఎవరు చిత్తం? సేవకుడు చిత్తమా? మనుషులు చిత్తమా? మరి ఎవరి చిత్తం? దేవుని చిత్తానుసారముగా. ఎట్లా పాస్టర్ గారు ఇది అంటే, లైవ్ లో వీక్షిస్తున్న వారు జాగ్రత్తగానండి. నువ్వు ఈ రాత్రి నిద్రపోయి లేచినప్పుడు ఓ చిన్న ప్రార్థన చేసుకోగలిగితే ఆ రోజు నువ్వు ఏది తలపెట్టినా పాపపు పని కాదు. కానీ చేతి పనులేమి, ఉద్యోగాలేమి, వ్యాపారాలేమి అన్నీ కూడా తలనొప్పి లేకుండా, కలవరం లేకుండా చక్కగా జరిగిపోతాయి. హల్లెలూయా. చూసారా ప్రియులారా? చూసారండి? చూసారా? ఇందాక ఒక అమ్మాయికి నలుగురు ప్రార్థన చేద్దామని వెళ్తే విజయవాడ సిటీ అయిపోయింది కదండి. ప్యాస్ వస్తుంటే పోసుకోవడానికి ఖాళీ లేక ఆ గవర్నమెంట్ టాయిలెట్ లోకి వెళ్తే వచ్చేటప్పుడు ఆయన కూర్చున్నాడు. భయ్యా 3 రూపాయలు చేయాలన్నాడు. ఎంత? 3 రూపాయలు. పాస్కి అయితే 3 అంట. చూసారా? మనం ఎన్నిసార్లు పోసి ఉంటాం ఇప్పుడు గుర్తు దాని నుంచి. చెప్పండి. అదొకటి విచిత్రం ఏమిటంటే రోజు నీరు పోసుకోవట్లేదా? మరి ఆ నీరు చూడటానికి ఆ జనం కొట్లాడతారు. పొద్దున ఒక ఆయనకి ఫోన్ చేస్తే, అయ్యగారు సాగర్ చూడటానికి వచ్చేది, సాగర్లో లీసి పడతాను బాగా ఎత్తేస్తాను. వాళ్ళకి 4 అంతస్తులు డాబా శుభ్రంగా సవరం పెట్టుకుంటే చెప్పగానే చేస్తే పైనుంచి పడతాయా లేదా? దానికోసం కారు వేసుకొని పిల్లలను తీసుకొని సాగరం పోయి చూస్తాడు. ఈ రోజు అంతా బట్టి ఉంటుంది. ఎంత డబ్బులు దండగా ఆ దేవుని చిత్తానుసారమేనా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము మనసుతో ఆలోచిస్తే వీటన్నిటికి ఆన్సర్ దొరికింది. అది వాళ్ళు పోయారు, ఇది వీళ్ళు చూశారు, నేను ఎందుకు పోకూడదు, మా పిల్లలు అడిగారు, మా పిల్లలు తీసుకెళ్ళాం. కానీ దేవుని చిత్తములో ఆత్మానుసారం ఉందేమో చూడమంటున్నాడు దావీదు.
దేనిలోనంట? దేవుని చిత్తానుసారములో ఆత్మానుసారముగా చేస్తున్నావా లేదా? అందుకని నీవే నా దేవుడని అందరూ చెప్తారు. ఆ తర్వాత నీ చిత్తానుసారముగా ప్రవర్తించడం, ఈ మాట మాత్రం కాస్త కష్టంగా ఉంటుంది. సులువుగా ఈ మాటను చేసుకోవాలంటే నువ్వు పొద్దున్నే లేవగానే ఏ పని చేసుకోకుండా చూడండి, ప్రార్థన చేసుకో. నువ్వు ఎంతసేపు అన్నా చేసుకో. 3 నిమిషాలకు తక్కువ కాకుండా 30 నిమిషాలు చేసుకో, 3 గంటలు చేసుకో. కానీ 3 నిమిషాలకి తక్కువ చేయకూడదు. ఎందుకంటే తండ్రికి 1 నిమిషం, కుమారుడికి 1 నిమిషం, పరిశుద్ధాత్మ దేవునికి 1 నిమిషం. 3 నిమిషాలు ఎప్పుడైతే స్తుతి స్తోత్రాలతో ప్రార్థన ప్రారంభిస్తావో మిగతా సమయం అంతా ఆయన డొల్లిస్తాడు. నీకు తెలియదు. ఇంకా కళ్ళు తెరిచి చూస్తే అమ్మో ఇంత టైం ప్రార్థనలో కూర్చున్నానని, నా దేవుడు ఎంత గొప్పోడని ఆశ్చర్యం నీకు కలుగు చేస్తాడు. అదే దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించటం, ఆయన నేర్పటం. అయితే దయగలని ఆత్మ సమభూమి గల ప్రదేశంలో నన్ను నడిపించును. దయగలిగినటువంటి నీ ఆత్మ అంటే ఏంటి? ఎత్తులుంటాయి, పల్లాలుంటాయి, ఇంకా ఎత్తులుంటాయి, ఎత్తు తక్కువలు కూడా ఉంటాయి. అయితే వాడి ఎత్తు పల్లాలలో ఆత్మానుసారంగా నడవాలంట. ఇదేంటి భాష గారు? గుంట మెట్టల్లో ఆత్మానుసారంగా ఎట్లా నడుస్తామంటే పైకి వచ్చినప్పుడు సంతోషం, కిందకు పోయినప్పుడు బాధ, గుంటలోకి వెళ్ళినప్పుడు బాధ, శ్రమ, దుఃఖం. పైకి వచ్చినప్పుడు సంతోషం, ఆనందం. ఇట్లా ఎవరికి కలిగింది? యేసుకు కలిగింది. గుంట్లో పడేశారు, ఏడ్చాడు సహజంగా. పైకి తీశారు, అమ్మ చచ్చిపోలేదు, పైకి వచ్చింది అనుకున్నాడు. మళ్ళీ ఏం చేశారు? వాళ్ళకి అమ్మారు. మళ్ళీ అప్పుడు ఏం చేశాడు? ఏడ్చాడు. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకి అమ్మారు. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు. అక్కడ మళ్ళీ జైల్లో వేశారు, పాపం చేయకపోతే. అక్కడ ఏడ్చాడు, మళ్ళీ జైల్లో నుంచి బయటకు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశంలో నన్ను నడిపించును గాక. అంటే ఇప్పటి వరకు నేను అనుభవించిన ఎత్తు పల్లాలు చాలు. మీరు ఈ మాట నేర్చుకోవాలి ప్రార్థన ఈరోజు. అయ్యా, ఇప్పుడు వరకు నేను, నా భర్త, నా పిల్లలు పడిన కష్టాలు చాలు, పడిన శ్రమలు చాలు, ఇక మాకొద్దు అంటే దేవుడు ఆపుతాడంటే ఆపుతాడు. ఏమన్నాడు దేవుడు? కింద భూలోకములో నువ్వు దేన్ని అడుగుతావో పరలోకములో దాన్ని ఇస్తా. కింద నువ్వు దేన్ని బంధిస్తావో పరలోకములో దాన్ని. మరి దేవుడి మాటల మీద మీకు నమ్మకోలేకపోతే ఎట్లా? నేనైతే అంతే అడుగుతా, నేనైతే అంతే చేస్తున్నా. ఎందుకంటే తెలియనప్పుడు మనం ఎట్లా నడిచినా, వాక్యము తెలిసినప్పుడు ఆ ప్రార్థన చేయగలిగితే ఇక మనకు ఉండవు కష్టాలు. హల్లెలూయా. అదే చెప్తున్నాడు ఇక్కడ, దయగలని ఆత్మ. ఏ ఆత్మ అండి? తెలుసా మనకు దయగలిగిన ఆత్మ ఏంటని? తెలియదు. పరిశుద్ధాత్మ తెలుసు, ఇంకే ఆత్మ మనకి తెలుసు. కానీ దయగలిగినటువంటి ఆత్మ అంటే మనము పొందేటటువంటి ఆత్మకి ఏముండాలి? దయ. నీ దయ. అందుకని దయ అంటే కృప. అందుకని అక్కడ రాస్తూ ఉన్నాడు కదా, సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించును. ఇప్పుడు దావీదు చెప్పాను మీకు ఎప్పుడు నుంచి? చిన్నతనం నుంచి. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో చూడండి, ఇది మొదటి మాట ఎవరిది? దావీదు గారిది. అందుకని రెండవ మాట సామెతల గ్రంథం 22:6 మీకు తెలిసిన మాట, కానీ దానికి యాడ్ చేయాలి ఒక మాట. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు
దాని నుండి ఏం చేయడంట. చూడండి, ఇది మీకు తెలిసినట్టే ఉండింది, కానీ దీనిలో కొన్ని మాటలు మనము ఈ యొక్క రాత్రి జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఏమంటున్నాడు చూడండి, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు ఎందుకు తొలగడండి? చెప్పాలి మీరు. ఎందుకు తొలగడు? ఎందుకు తొలగడు? తప్పులు చేయాలని అందరికీ కోరికలు ఉంటాయి, దురాలోచనలు ఉంటాయి, దురభిమానాలు ఉంటాయి. కానీ కొందరిని చేయకుండా పరిశుద్ధాత్మ కంచి బిగించేస్తారు. హల్లెలూయా. అందుకని ఇక్కడ రాస్తున్నాడు కదా, చూడండి, బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పము. నేర్పకుండా వాడే నేర్చుకుంటాడే. ఏం నేర్చుకుంటాడు? చెప్పండి. ఇక్కడ పెద్దవాడైనప్పుడు కిందకు వచ్చి చూడండి, ఏమిటంట? పెద్దవాడంటే లుంగీలు కట్టుకోవటం కాదు, లేక ఆడపిల్లలాగా పెద్ద మనిషి అవటం కాదు. పెద్దవాడంటే వృద్ధుడు. కింద రాశాడు చూడండి. వృద్ధాప్యం అంటే 60, 70, 80. 60 పైనే, 60 సంవత్సరాల పైనే వృద్ధుడు, వృద్ధురాలు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. దేని నుండి అంటే చూడండి ప్రియులారా, లోకములు బడుంది, అక్షరాన్ని నేర్పింది. ఈ లోకములో గుడుంది, పరిశుద్ధాత్మని నేర్పింది. అక్షరము కంటే ఆత్మ గొప్పది. అక్షరానికి ఎంత చదివినా, ఎంత గొప్ప ఉద్యోగం చేసినా మరణం తప్పదంట. ఏం తప్పదంట? దేనికి? అక్షరానికి. కలెక్టర్ గారైనా చనిపోవాలిగా, ముఖ్యమంత్రి అయినా చనిపోవాలిగా. ముఖ్యమంత్రి అక్షరం లేకపోయినా అవుతాడని, అది వేరే విషయం. కానీ కలెక్టర్ మాత్రం అక్షరం లేదే అవలేదు. రండి, ఈ సావిత్రి గ్రంథంలో ఉండి ఇక్కడ ఏదైనా పెట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక రండి. కొరింథీయులకు రాసినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలయ్య గారు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక అధ్యాయం వచ్చేసరికల్లా 3వ అధ్యాయము వచనం వచ్చేసరికల్లా 7, 8, 9, 10 చదివిన తర్వాత మనం ధ్యానం చేసుకున్నాం. చదవమ్మా. ఆయనే మమ్ములను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే కలిగించి ఉన్నాడు. అండర్లైన్ చేసుకోండి. అక్షరము సంపును గాని ఆత్మ జీవింపజేయును. ఆయనను మహిమతో కూడినదాయను. తగ్గిపోవును దైనను చూడలేకపోయి ఇట్లుండగా ఎంత మహిమ కలిగినదో మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన దీని పుణ్యటు వలన మహిమ లేనిదాయను
ఆ తగ్గిపోవున్నదే ఆ మహిమ గలదై ఉండిన ఎడల ఆ నిలుచున్నది ఆ మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. చూడండి, ఇప్పుడు ఇక్కడ మీకు గుర్తుండటం కోసం, మీరు వినటం కోసం ఇవన్నీ చదివించాం. అందుకని అయితే మమ్ములను క్రొత్త నిబంధన అనగా అక్షరములకు కాదు గాని ఆత్మకే పరిచారులకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు దేవుడు. చూసారా, అక్షరానికి కాదు. చాలా మంది ఏమంటున్నారు, ఈ రోజున బైబిల్ కాలేజీలో చదవాలంటున్నారు. మంచిదే, కానీ మరి ఆ పాత నిబంధన భక్తుల్లాగా మనకంటే ముందర సేవ చేసిన భక్తులకి 5వ తరగతి పెద్దవాళ్ళ శిక్ష అవి చదువుకుంటేనే వాళ్ళు ఎంతో గొప్పగా సేవ చేశారు. మరి ఆత్మ కలిగి ఉంటే ఇంకెంత సేవ చేయాలి? అందుకని లోక సంబంధమైన బడికి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు చెప్పండి? డబ్బులు కడుతున్నారు, సమయాన్ని సిద్ధపరుస్తున్నారు, తీసుకెళ్ళటం తీసుకురావటం, అవసరమైతే అక్కడ పిల్లకెళ్ళి అమ్మలు కలుసుకోవటం. ఎవరు కలుసుకోవటం? ఎవరు అమ్మలు కలుసుకునేది? అక్కడ చాలా వ్యవహారాలు జరుగుతాడు. కొంతమంది మగవాళ్ళు వస్తారు పిల్లల క్యారేజీలు తీసుకొని, కొంతమంది ఆడవాళ్ళు పోతారు, ఆడవాళ్ళు అక్కడ ఫ్రెండ్స్ అవుతారు. తిన్నాడమ్మా మీ బాబు, తిన్నాడమ్మా ఉన్నాడు అనుకొని వీళ్ళు మాట్లాడుకొని తిరిగి వస్తారు. ఇక రకరకాలు అక్కడ. మరి దావీదుకి ఎవరు తీసుకెళ్లారండి చెప్పండి? దావీదు ఆకలైనప్పుడల్లా దేని సన్ను లావైద్దా అని చూసేవాడంట. దావీదు ఆకలైతే చాలు గొర్రె సన్న, మేక సన్న, లేకపోతే ఇంకే సన్ను, మేకదా, గొర్రెదా, ఆవుదా, సన్ను లావైద్దా అని చూసేవాడంట. ఆకలైనప్పుడల్లా, ఎప్పుడు పడితే అప్పుడు కాదు, ఇక ఆకలైనప్పుడు ఇక దావీదు వాడి దగ్గరికి వెళ్ళి ఎంత చక్కగా తాగుతుంటే మన కాదు మాస్టర్ గారు పెద్ద విశ్వాసమా, మళ్ళీ పైగా టీచరు, పెద్ద విశ్వాసి టీచరు. ఏంటంటే ఆవు పిల్లలకు పాలెత్తుందని కాలుతుంది అనుకున్నా. బైబుల్లో రాశాడు కదమ్మా, నీకు తెలియదా? బైబిల్లో రాశాడండి. అయ్యో నేను ఎంతమంది నేర్చుకోవాలి. చూసారా, ఏది మనకి చిత్రము కాదు, ఏది మనకి మనుషుల్ని కలిసి అరిచే కుక్కలు ఎక్కడ పోగొట్టున్నాయి? ఫ్యాన్ కింద, ఏసీలో, వాటి ఉతికిందో ఒకటి, మొగుడికి లేదు ఉతికిందో ఒకటే. ఇప్పుడు మనవాళ్ళ కంటే కుక్కల చీపు కుక్కలు పెంచుకున్నారు. కొన్ని దేశాల్లో శత్రువులు పెంచుకొని వాటిని పక్కన బండేసుకున్నారు. మీరు బండేసుకుంటే తెల్లారి పాటికి మీరు కనపడరు. చూసారా? అయితే ప్రకటన గ్రంథం ఏం చెప్తుంది? మేక పిల్ల, అదే గొర్రె పిల్ల, సింహము ఒకే సాట పడుకొని స్నేహం చేసి నిద్రపోవాలంటే తెల్లారి లేచి మళ్ళీ వాటి పనులని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రాకడకు దగ్గర పడుతున్నాం, ప్రకటన గ్రంథానికి దగ్గర పడుతున్నాం. హల్లెలూయా. అందుకని ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, తండ్రులారా మీ పిల్లలకి అక్షరము నేర్పమని, లేకపోతే అంటలా. కానీ ఎంత చదివినా, ఎంత ఉద్యోగం చేసినా ప్రియులారా, ఆ ఉద్యోగం వాళ్ళు ఏం చేసింది? మరణింప. అయితే చిన్ననాటి నుండి దావీదు వలె, దెబోరా వలె, ఎస్తేరు వలె, రోదే వలె, మీ పిల్లల కదా ఇర్మియా వలె. చేశారా? చాలా మంది అంటారు కదా, చాలా మంది ఏమంటారు? పెళ్లి అవ్వకపోయినా నాకు బాగుండేది అంటారు. ఏమంటారు? ఈ పెళ్లి జరగకుండా ఉంటే బాగుండేది అంటారు, ఈ పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది అంటారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానని తెలుసా? ఇర్మియా పెళ్లి కావాలి, పెళ్లి కావాలి అని ఉరట్లు ఇప్పాడు. ఎవరు చెప్పలే? ఇర్మియా.
అబ్బాయి నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఈ లేదన్నాడు. ఎవరు? దేవుడు. ఎందే కుదరదక్క, నేను మంచోడిని కాదు, చూసిన మనిషినల్లా నేను అది ఇది ఆలోచిస్తా, నాకు భార్య ఉండాల్సిందే అన్నాడు. అని గొప్పలేక నా చిత్తానుసారం ఏదో నీకు నేర్పుతాను, నీకు వద్దులే అన్నాడు. కుదరదంగా అన్నాడు. సరే ఇప్పుడు ఏం చేయమంటావు? నాకు అంతే సమయమి సంబంధం చూసుకొని చేసుకున్నాక నీ సేవ చేస్తాను అన్నాడు. ఎంత కావాలి? ఏదో కొన్ని సంబంధాలు చూసుకునేటట్టుగా. ఇర్మియా ఎవరు? కన్నీటి కాదు, కోటీశ్వరుడు, ఒక్కగానొక్క కొడుకు, చక్కనోడు, ఎర్రటి వాడు అంట. హల్లెలూయా. ఎవరంట? ఎర్రటి వాడు, చక్కనోడు, కోట్ల కాస్తి ఉంది ఇర్మియా. ఈ కనుక వాళ్ళు ఎవరు లేరు, పంచుకునేవాళ్ళు ఎంచుకునేవాడు. ఇర్మియా వాళ్ళ అమ్మ నాన్నలే మిమ్మల్ని మాకు ఇస్తారంటయ్యా, దేవుళ్ళగా వచ్చావు, నీకు ఈ రూపాయికి ఇస్తాం, కానీ మాకు పెళ్లి చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు, మా అమ్మాయిని మీ దగ్గరికి తీసుకొచ్చి మీ ఇంటికాడే పెళ్లి చేస్తాం, ఎప్పుడు తెమ్మంటారు అని అడిగితే ఇర్మియా వాళ్ళ ఆలోచించి మన రోజు పట్టుకున్నాడు మీ అమ్మాయిని. వీళ్ళు మేలుగా పట్టుకొని బాధంటే మీ అమ్మాయిని అంత దూరం ఇంటి పెట్టి నేను చేసుకుంటాం, అంత దూరం కాదని మధ్యలో ఎవరో ఒకరు చేసుకున్నాడు. 22 సంబంధాలు చేశాడు. 6 నెలలు సాయం అయిపోయింది. 2 రోజులు అయిపోయింది. ఎన్ని సంబంధాలు? 22 సంబంధాలు. ఈ తోటకాడు దేవదాస్ అయ్య గారు ఉన్నాడే, ఆయన మంచోడే, మిగతా వాళ్ళ సంగతి మనకొద్దు. ఆయన కూడా రాజమండ్రి పక్క నుంచి వచ్చి నానా తెప్పుల వాడికి సేవ చేస్తే ఆయన చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఆ సేవను అమ్ముకుంటున్నారు. ఆయన కూడా పెళ్లి చేసుకోవాలని పాపం 22 సంబంధాలు చూసి 22 సంవత్సరాలు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయాల్సి వచ్చింది. దేవుడు చెప్తే దేవదాస్ అయ్య గారు ఎట్లుంటాడు తెలుసా, ఎవరికి తెలిచారు, ఆయన పుస్తకాలు చదవరు, ఆయన బొమ్మలు చూడరు. అలాంటి ఎత్తు, అలాంటి లావు కలిగిన మనుషులు ఎవరు కూడా లేరు. దేవదాస్ అయ్య గారిని నేను మొట్టమొదటిసారి ఎక్కడ చూశానంటే పెదవాళ్ళపూడి గ్రామంలో సభ పెడితే మనమైతే చేతులు ఉంచాలి, ప్రార్థన చేయాలి. దేవదాస్ గారు వాక్యం చెప్పి స్టేజీ మీద జనమందరు ఇటు అటు ఉన్నారు పొలాల మీద. నేను చాలా చిన్న పిల్లని, మా రత్తమ్మ గారు ఉందే, ఆమె పిల్లలు పుడతలేదని ఎవరో చెప్తా ఉన్నా. నీరు చూపిపోయింది, నీరు పడి నుంచి పెదవాళ్ళపూడి కాలినాడికే, బస్సు లేదు, ఆటో లేదు, బండి లేదు, సైకిల్ లేదు. అంత పోగొట్టుకుని పొద్దున్నే లేచి ఆడాడ మంచిది తప్పించుకుంటే ఆడగా చేర్చింది. ఇక నేను అంతా ఈ చిత్రంగా చూస్తున్నా, కళ్ళు మూసి ఇట్లా పాటలు పాడుతున్నా, ఆరాధన చేస్తున్నా. ఇక ఏం జరిగింది? ఇక ఆయన అంత అయిన తర్వాత రోగులంతా నిలబడండి, బాధలు ఉండే వాళ్ళందరూ ఒక పక్క నిలబడండి అని మధ్యలో కూడా నడుస్తా ఆయన ఇట్లా చేతులు అవుతుంటే బొట్ల పడిపోతున్నారు. ఎవరి మీద చేయబెట్ల, ఎవరికి నూనె రాయిలా, ఎవరు పక్షానికి చేస్తున్నామో అని ఉపయోగించారు. హల్లెలూయా చెప్పండి. చూసారా? 22 సంబంధాలు చూశాడంటే ఎవరు? పెళ్లి అవులా, ఇర్మియా కవులా. కానీ దేవదాసయ్య గారు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, ఇర్మియా పెళ్లి చేసుకోవాలన్నాడు. దేవుడు అంటాడు తెల్లమారులు మీరు పడలేరు రావద్దురా అన్నాడు. చూసారా? అందుకే ఇర్మియా పేరు బైబిల్లో రాయబడింది, దేవదాసయ్య గారి పేరు ఈ రకంగా ప్రాణాలు కొనసాగుతూ ఉంది. పెదవాళ్ళపూడిలో నారింజకాయలు ఉన్నాయా? ఒక్క చెట్టు ఉంటే చెప్పు రేటు కొట్టండి. కానీ పెదవాళ్ళపూడిలో రైలు బండి ఎక్కండి, అక్కడక్కడ పిచ్చికాయలన్నీ కొనుక్కొచ్చి పెదవాళ్ళపూడి నారింజ అంటారు. చూసారా? అట్లాగే మరి సీతాఫలం కాయలు, కొండపల్లి సీతాఫలం అంటారు. ఇట్లా రకరకాల మనుషులు బ్రతకడానికి వ్యాపారాల్లో అబద్ధాలు, మోసాలు, వాటి సంగతితో నిలిపెడదాం. ఇప్పుడు పెళ్లి కావాలని నిర్మియా పెళ్లి అయిందా? అవునా? ఏ నిర్మియా పెళ్లి అయిందా అన్నాడు. ఎందుకైంది బాబా, నువ్వు అవనెత్తావా? మరి రా సేవ చేయి, వచ్చేస్తున్నాను. ఎందుకు
ఇక నన్ను నువ్వే నీ సిద్ధానుసారముగా తప్పు చేయకుండా రాత్రి గడించమే తొట్టిల్లకుండా నా జీవితం అంతా నీ కొరకు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాను. ఎవరి కొరకు చెప్పండి, చెప్పండి. నీ కొరకు నీ బిడ్డల కొరకు. ఏం చేస్తానయ్యా? ఇక నాకు ఏ సంతోషం వద్దు, ఏ ఆనందం నాకు వద్దు. కావాలా? వద్దయ్యా, నువ్వు ఇచ్చిన టైము నాకు సరిపోయి అన్నా. కావాలన్న ఇర్మియాకేమో పెళ్లి కాకుండా చేశాడు. ఆడవాళ్ళు మంచివాడు కాదు, ఆడవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అన్నాడు. ఎవడు? హోషేయ. హోషేయకి ఏం చేశాడు? పెద్ద గాలి గారిని, అదంత గాలి ఆ ఊర్లో ఎవడు లేరు. వేశారు. గాలి కూడా కాదు, గాలి అంటే నలుగురు ముగ్గురితో తిరిగేది. వేసి అంటే రోజుకి ముగ్గురికి తక్కువ కాకుండా తిరిగింది అన్నమాట. వేశ్య. ఏమన్నాడు? ఆడవాళ్ళు మంచోళ్ళు కాదు, నాకు పెళ్ళొద్దా, నేను నీ సేవ చేస్తా, చేపించుకో అన్నాడు. ఎందుకని? దేవుని సంకల్పం మానవులకు మాకు తెలియదు. హల్లెలూయా. మనకు తెలియదు. చూసారా? మీకు తెలుసుగా, చాలా మంది ఆడవాళ్ళు వయసులో మొగుళ్ళతో తన్నులు తిన్నవాళ్ళు వాళ్ళు మంచాలన్నమాట. వాళ్ళు నచ్చి పడతావు, నువ్వు వయసులో నువ్వు అట్టబట్టావు ఎట్టబట్టావు అని ఒకటిగా ఏంటో అమ్ముతున్నావు. చూసారా? మంచాల పడ్డావు. అప్పుడు నీకు ఫలాంగా ఉంది. చూసారా? ఎందుకని ఇవన్నీ ఎందుకండి? ఆయనకు మంచాలు పడతారని ఆయనకు తెలుసా? ఇది ముట్టికాయలు వేస్తారని ఆయనకు తెలుసా? ఎవరికి తెలియదు. దీనిని ఏమంటున్నాడంటే సంకల్పం. చిత్తం వేరు, సంకల్పం వేరు. దేవుడికి మన జీవితం అంతా చనిపోయేంత వరకు, చనిపోయిన తర్వాత కూడా మన చరిత్ర దేవునికి తెలుసు. ఏం కాబోతున్నామో ఎలా. అందుకని పెళ్లి కావాలన్న ఆయనకేమో పెళ్లి కాకుండా చేశాడు, పెళ్లి వద్దన్న ఆయనకేమో బాగు భయంకరమైనటువంటి వేషం చేసుకొని సంసారం చేసేటట్లుగా పిల్లలకు అనేటట్లుగా చేశాడు. ఇప్పుడు ఆలోచించండి మీరు. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం మనం అడిగి నడితే తప్ప మనం కత్తి తెలివితేటలు ఉపయోగిద్దాం, మనం కత్తి బుర్ర పెడదామంటే శివరాత్రికి దాని వల్ల మనం బుర్ర వేడెక్కి దానికి ఆపోజిట్ లో జరిగిపోతాం. ఆపోజిట్. చూసారా? ఆపోజిట్ లో జరిగింది ఇర్మియాకి, ఆపోజిట్ లో జరిగింది హోషేయ. కనుక దేవుని చిత్తానుసారంగా ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది అంటారు చదువుకోవద్దండి. చదువుకోవాలి. నీ చదువు ఎక్కడ వరకు కొనసాగుతుందో అక్కడ వరకు చదువుకోవాల్సిందే, అక్కడ వరకు అక్షరం నేర్చుకోవాల్సింది. చూసారా? సరే, ఈ అక్షరం గురించి మీకు ఎక్కువగా చెప్పనవసరం లేదు. ఈ అక్షరం ఫ్రీగా నేర్పే బళ్ళు ఉన్నాయా లేవా? వాటిల్లో మనం పంపించాలి పిల్లలు. మనం పంపి ఎందుకని కాదు, వాడు బయట నుండి మమ్మీ షూ పట్టుకురా. అప్పుడు మా అబ్బాయి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, మా అమ్మాయి ఇంగ్లీష్. సాక్సెస్ పట్టుకురా, పేస్ట్రీ, సోపి. మా అబ్బాయి అంతా ఇంగ్లీష్. మా అబ్బాయి అంతా ఇంగ్లీష్. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు గవర్నమెంట్ బడిలో చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ లేదా? చాలా మంది ఉన్నారు. ఐపీఎస్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు ఉద్యోగాలు చేస్తానే. ఇప్పుడు కాన్వెంట్ లో చదివి పేటు పనికి పోయేవాళ్ళు లేదా? ఉన్నారా లేదా? గంజాయి అమ్మేవాళ్ళు లేడు కాన్వెంట్. అన్ని రకాల అయితే తల్లిదండ్రులు పిల్లోడు ఏ చదువు చదువుతున్నాడు? హల్లెలూయా. ఏ చదువు చదువుతున్నాడు అంటే మా వాడికి తెలివి అక్షరములో తక్కువ ఉందా ఎక్కువ ఉందా తెలుసుకొని
పిల్లవాడికి ఎక్కడ బాగా నేర్పుతారో అక్కడికి ఇంగ్లీష్ బాగా నేర్పే కాడక లేకపోతే గవర్నమెంట్ బడిలోకి అనేది తల్లిదండ్రులు పిల్లోడి యొక్క తెలివితేటలు గమనించి టీచర్లతో మాట్లాడతా. మీరు ఎవరైనా పిల్లలు కలిగిన వాళ్ళు ఏం చేయాలి? ఫీజులు కట్టి రావటం కాదు, 2 నెలలకు ఒక్కసారి వెళ్ళి ఫీజులు కట్టే దగ్గర ఏమండి పాప మా పాపేనండి, వాళ్ళ అమ్మనండి బాగా చదువుతుందండి, ఇక్కడే ఉంచమంటారా లేకపోతే ఇంకేదైనా మంచిదాన్ని ఏమంటారా, లేకపోతే మా ఇంటి దగ్గర గవర్నమెంట్ బడి ఉందండి అక్కడ వేసుకోమంటారా అని ఆ టీచర్స్ తో మాట్లాడితే వాళ్ళు చెప్తారు, పిల్ల బాగా చదువుతుందండి, ఇంటికాడ మార్పు జాగ్రత్త చేయించండి, లేకపోతే పిల్ల కొద్దిగా చదవట్లేదండి, మరి ఏదన్నా తక్కువ క్లాసుల దగ్గర వేసుకోండి వాళ్ళు సలహాలు. పిల్లవాడు తప్పిందాక చాలా మంది తల్లిదండ్రులు పిల్లల దగ్గరికి సినిమాలు పోతారు, పెళ్లికి పోతారు, సాగుకు పోతారు. వీళ్ళందరూ ఎందుకని పనికొస్తారా? చెప్పలేదే. మరి పనికిరాని కాడికి మీరు ఆడపోయి ఆడవుతారు, తిని బాగుందంటారు, ఇవన్నీ ధర్మమా? నీ కొడుకు నీ కూతురు అయితే రేపు నువ్వు పట్టించుకుంటే బడిలోకి వెళ్ళి పిల్లల పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎందుకంటే ఇక్కడ రాస్తున్నాడు పౌరులు గారు, నీ పిల్లవాడు అక్షరములో జాగ్రత్తగా ఉన్నాడా లేదా, ఆత్మలో జాగ్రత్తగా ఉన్నాడా లేదా, ఏదో పంపించాం పోయాడా వచ్చాడా అనేది కాదు, వాళ్ళు ఎంతవరకు అక్షరములు ఎదుగుతున్నారు, వాళ్ళు ఎంతవరకు దేవుని ఆత్మలో చిన్నతనం నుంచి ఎదుగుతున్నారు. ఏమండి ఎట్లా చిన్నతనంలో ఎదగటం ఆత్మలో అంటే వాడు చిన్నతనం నుండి పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఎదగటమే దేవుని చిత్తానుసారమైనటువంటి నేర్చుకోవటం. పరిశుద్ధాత్మను పొందడానికి వాడికి ఏమి అర్థం కాదు. పాట నేర్చుకోవాలంటే నేర్చుకుంటాడు, వాక్యం అప్పచెప్పాలంటే అప్పచెప్తాడు. అలా వాడు ఎదిగి ఎదిగి ఆత్మలో వాడు స్థిరపడతాడు, ఆత్మలో వాడు బలపడతాడట. అందుకని అక్కడ దేవుని వాక్యం రాస్తూ ఉన్నాడు. మళ్ళీ ఒక్కసారి చదివితే మనం డైరెక్ట్ గా 3వ వాక్యంలోకి వెళ్ళి ముగించుకోవచ్చు. 6 ఆయనే మమ్మను మనం అందరం నాకే చూడండి, దేశంలో ఎవరి కోసం మీరు మందిరం తిరుగుతున్నారు? దేవుడి కోసం. ఇక్కడ చూడు, ఊడిచేవాళ్ళు, తుడిచేవాళ్ళు, సరిదేవాళ్ళు, ఆత్మకు మీరు పరిచయం చేస్తా ఉన్నారు. అలాగే చెప్పండి, అండర్లైన్ చేసుకోండి. నాకు చేస్తున్నాను, దేవుడికి చేస్తున్నావు, సంఘం కొరకు చేస్తున్నాను అన్నావా, నువ్వు మోకాళ్ళ లోపల ఊరిలో దిగబడతావు. నిన్నెవరూ లాగలేదు, నిన్నెవరు కూడా ఆ ఊరిలో నుంచి లాగలేదు. మరి ఎవరు లాగుతారు? పరిశుద్ధాత్ముడే నిన్ను లాగాలి, పరిశుద్ధాత్ముడే నిన్ను లాగాలి. చదువుదాం. అనగా మనం చేసేదానికి ఎవరికి? మనల్ని ఆదరించేది ఎవరు? ఆత్మ. మనల్ని పరిశుద్ధపరిచేది ఎవరు? ఆత్మ. మనల్ని ధైర్యపరిచేది ఎవరు? ఆత్మ. అందుకని ఇదంతా నేను ఒక మాట చెప్పనా, ఇప్పుడు నేను ప్రకటించేది కూడా మీలో ఉన్న ఆత్మలకే, శరీరానికి ఇది అర్థమవుదు. అర్థమవుతుంది. పిల్లలు అట్లా టీవీలు చూస్తారండి, రాకుండా ఉంటారండి. చెప్పండి, ఆత్మ ఏం చేసింది? ఆత్మ ఏం చేసింది? గలిబిలి పరిస్థితి, కలర్ పరిస్థితి. తిరిగిపోతాను, అదే తిన్న తొలగి చాలు, ఎన్ని పడినాలు తింటావు, ఎప్పుడు తింటావు అని. ఇక మనిషి ఏం చేసిందో తెలుసా? ఆ మనిషిని పరిశుద్ధాత్మడు ఏమీ లేదని మిగతా వాళ్ళే ఆటనే సావండి, ఆటనే పోండి, నేను ఉన్నారు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకని? ఆత్మలో కలవరం లేదు. ఇక మెల్లిగా అందరూ ఆత్మ కసురుకోకపోతే, ఆత్మ కనుక కదవకపోతే, ఆత్మ కనుక కసురుకోకపోతే మిగతా వాళ్ళు, ఆత్మ లేని వాళ్ళు ఆత్మ నడిపింపులోకి రాలేరు.
ఆత్మ కసురుకోవాలి. రాత్రి చెప్పాను, తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలంటే ఏం చేయాలి? టైం అవుతుంది బడికి లే అని అనగానే, అమ్మా టైం అవుతుందా, నేను చూసుకోలేదు మమ్మీ, ఎక్కువ టైం పడుకున్నాను, త్వరగా సారీ మమ్మీ అని ఏం చేయాలి? స్నానానికి దొడ్లకి పరిగెత్తాలి. నాకు తెలుసులే అని అన్నారు అనుకో చిన్నపిల్లలు, కాసేపు పడుకుంటారు. ఇంకాసేపు తర్వాత చీపులు ఏదైనా తీసుకొని బాగితే ఇక వాళ్ళకి సైతాన్ని చెప్పింది, ఇక తల్లి బయటకు వచ్చావుగా రేపు ఇప్పుడు ఎక్కువసేపు పడుకున్నప్పుడు కనిపెట్టుకోండి. ఏంటి ఏంటి కడుపులో నొప్పి, అబ్బో ఏమైందయ్యా, తిరుగులేదు దాన్ని, తిరుగుందా చెప్పండి, తిరుగుందా? అప్పటికప్పుడికే వచ్చేది కడుపులో. అది దొంగ నొప్పా మంచి నొప్పా దేవుడు పెట్టిందా తెలియాలంటే మనం తల్లిదండ్రుల ఆత్మ పొందిన వాళ్ళమై ఉండాలి. ఆయన రాత్రి చెబుతాడు, నీ కొడుకు పలాంత చేయబోతున్నాడు పొద్దున్నే. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేయాలో తెలుసా? గ్లాసు నిండా ఉప్పేసుకొచ్చి, అయ్యా ఈ దాయితే అందరికి తగ్గిపోయిందయ్యా, నీకు తగ్గిపోయిందాను. కానీ ఆడు కాసేపు కుసేపు తాగుతానంటాడు. ఎందుకని? మళ్ళీ కడుపులో ఉప్పు ఈ రోజునాలైతే చూసారా? ఇవన్నీ స్కూల్లో కష్టంగా ఉన్నప్పుడు పిల్లలు ఆడే డ్రామాలు అనమాట. స్కూల్లో కష్టం అప్పచెప్పినప్పుడు, హోంవర్క్ రాయినప్పుడు పిల్లలు ఇదివరకు ఏం చేసేవాడు తెలుసా? ఏం చేసేవాడు? పెద్దవాళ్ళు కడుపు నొప్పా హోంవర్క్ చేసినట్టు ఎత్తుకురాగా అరే ఇంట్లో బాగుండాలని చెప్తే ఒక్కడే అందులో వాబాటు దేవుడు ఈ కడుపులు నొప్పి తింటారక్క ఈ రోజునాలో ఎప్పుడో దాగిపడేస్తారు. ఆ బాటిల్ ఆ ఒక్క బాటిల్లో నీళ్లు పోసి పెడతారు పిల్లలను బెదిరింటారు. అదే ఒక మూట వాబాటు తాగానే అది కషాయం కదా, నాకు వద్దే పడిపోతే అదే దగ్గర పోతారు. చూసారు? ఇవన్నీ చిట్కాలు, ఇవన్నీ చిట్కాలు. అందుకని దేవుని యొక్క వాక్యములో అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మనము పాట పాడిన ఆత్మ కోసం పాడుతున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసిన ఆత్మ కొరకే. నువ్వు దేవుని పని ఏది చేసినా ఆత్మ కొరకే, ఆత్మ కొరకే, ఆత్మ కొరకే. ఆత్మ లేకపోతే ఎంతమంది మందిరంలో మనం ఉండలేము. ఎంతమంది మీ ఆత్మకి ఈ ఆహారం అని వడ్డించలేదు. ఆత్మ ఉంది, నమ్మాలి. ఆత్మ మీరు ఎప్పుడైతే ఆత్మకు పాటలు పాడి ముందర మీరు చేసేదా ఆత్మ చేస్తుందా చెప్పాలి. మీరు ముందా దేవుడు ముందా? దేవుడు ముందు. మీ పని ముందా దేవుడు పని ముందా? కాదు, మీ పనే ముందు. మీరు వచ్చి ప్రారంభ ప్రార్థన చేసి పాటలు పాడితే అప్పుడు దేవుడు మీతో ప్రార్థన అయిన తర్వాత మాట్లాడతాడు. అప్పుడు మీ మూమెంట్ ఎలా ఉందో చూస్తాడనమాట. చూసారా? ఇప్పుడు ఇంత చేతి మీకు అర్థం కాదు. ఎవరన్నా ఒకళ్ళు పని అంతా అయిపోయి వాళ్ళ పని అంతా అయినాక మన దగ్గరికి వచ్చారనుకో, మన పని అవలా, ఇప్పుడు అలా మన దగ్గర నుంచి పంపించాలి. మనం ఏం చేయాలి? కాదు అమ్మా, దేవుడే పంపించాడు నిన్ను. 4 గంటలు ఉన్నాయమ్మా, నిన్ను ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. 4 గంటలు ఇక్కడ గోవమ్మా, నేను వేరే పని చేసుకుంటాను. అరే అరే నేనేదో చెబుతాను, నేనేదో మాట్లాడదామని చెప్తే దేవుడు, అమ్మా నువ్వు దేవుడికే నమ్మకవుతుంది, నాకు కాదు, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను అని అనగానే ఇక రెండోసారి మందిరంకి వెళ్ళే చూస్తే అప్పుడు అడిగారు. లేకపోతే ఏం చేస్తారు? వచ్చి అరగంట కూర్చుంటారు, గంట కూర్చుంటారు. చూసారా? దేశాన్ని గారు ఏం చేసేవాడు తెలుసా? అరే నీకు ఎన్నిసార్లు నేర్పేదిరా నేను, అందరికి పనులు చెప్పరా అంటే అన్ని పనులు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా నువ్వేం చేస్తాడు ఎందుకురా అన్నాను. నేను కాదన్నా నాకు తృప్తి అంటే నువ్వు చేయలేవురా, నువ్వు తర్వాత ఇబ్బంది పడతావు అలా పోయినసారి మాసాన్ని పంపిస్తే 9 కిలోలు ఏమంటే 6 కిలోలే తెచ్చాడన్న. అరే దేవుడే చూసుకుంటాడరా, కూర సాలేదన్న.
అరే నువ్వాడిని నమ్మకపోతే నిన్నెట్ట దేవుడు నమ్ముతారా అనేవాడు. దొంగోడిని నమ్మాలి, వ్యభిచారిని నమ్మాలి, అబద్ధికురాలను నమ్మాలి, సేవలో అందరినీ నమ్మాలి. వాళ్ళతో దేవుని ఆత్మ మాట్లాడాలి మార్పు కోసం. హల్లెలూయా. మనం నీతిగా ఉండామని అందరూ ఉండాలంటే కుదరదు. అక్కడ దేవుని ఆత్మ ఏం చేసింది? కుంటి గుడ్డి మోగాళ్ళని సరి చేసినట్టే పాపిని, దొంగోడిని, మోసగాన్ని, అబద్ధికుడిని సరి చేసిందండి. దానికి ఒక సమయం పెడతాడు దేవుడు. దానికి ఒక సమయం. చూసారా? నేను ఏ ఊరు పోయినా పెద్ద పెద్ద ముసలోళ్ళ దగ్గర కూర్చుంటా ముందర వాడితో నేనేం మాట్లాడినా అయ్యగారికి ఇలాగా ముందర ఆలోచన కలిగించి వాళ్ళు మీరు మాట్లాడి చెప్పండి. పెద్దవాళ్ళు 84 సంవత్సరాలంట. నేను పెళ్లిలో ఒక ముసలాయన తగిలాడు. ఆ కొట్టుకాడ ఆకలి అవుతుంటే బిస్కెట్ ప్యాకెట్ నమిలి గింజు దాని కూర్చుని ఆ కొట్ట ఆ ముసలాయన కొడుకుది. ఆ ముసలాయన అయ్యా పాస్టర్ గారు బాగున్నాడు. అయ్యా పాస్టర్ గారు అయ్యా నా మనసులో ఒక మాట అడగమంటావా? అడగమంటారు. గుళ్ళో వాక్యం 10 నిమిషాలు పెళ్లిలో చెప్పాను కానీ పోయిన కాడి నుంచి ఆ ఊరు అందరూ కవించి నన్ను డౌట్లు అడిగారు. మొదటి డౌట్ ఏంటో తెలుసా? అయ్యా మాదిగపల్లిలో 7 మతాలు ఉన్నాయి, మాలపల్లిలో ఒక్క మతమే ఉంది. మాదిగపల్లి ఎన్ని ఉన్నాయట? అక్కడ మతాలంటే ఏంటి? ఆయన లెక్కలో 7 మందిరాలు, 7 సంఘాలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయంట? చూసా, మాది గొప్పయ్య, మా దగ్గర ఒక్క మతమే ఉంది, ఆ దగ్గర 7 మతాలు ఉన్నాయి. నేను అన్నాను మీది గొప్పదాని పెద్ద. ఎప్పుడైతే మీది గొప్పదాని పెద్ద ఆయన అన్నానో ఇక లుంగీలోళ్ళు పంచలోళ్ళు నలుగురు వచ్చి కూర్చున్నారా బాగా దొరికేళ్ళారండి అన్నాను. ఒక్కొక్కరు అడుగుతున్నాను. అయ్యా ఈ ఊళ్ళో సెట్ వెళ్తుంటుందా? ఎందుకై వచ్చి మంది నాకే అడుగు తెలియదు బాబు, అందుకని చెప్పను. అమ్మినట్టు తెలియదయ్యా. ఈ మధ్య పిల్లలు కలిగిన వాళ్ళు వాళ్ళతోనే చెప్పించా. ఈ మధ్య కొడుకులు ఎక్కువ కలిగిన వాళ్ళు 5 చెట్లు సాలక, అయ్యా 5 చెట్లు సాలక అక్కడక్కడ కొనుక్కున్నారయ్యా అన్ని వాళ్ళ దగ్గర. చెట్టు 1 లక్ష ఉంటాయి. ఇరికిరిగ్గా కూర్చుంటే ఇరికిరిగ్గా పడుకోవచ్చుగా. మొగుడు పిల్లలు ఒక గదిలోనే, ముగ్గురు మొగుడు పిల్లలు ఒక గదిలో పడుకోవచ్చుగా. అది ఎంత ధర్మం పాస్ కల్పించాలి. మరి సంఘాలు కూడా అంతేనండి. యేసు ప్రభు వారు చెప్పాడు, ఒక తల్లికి 5 కొడుకులు ఉంటే నేనేమో తెల్ల సొక్కేసుకున్నా, 84 సంవత్సరాల ముసలోడు సారం చొక్కా వెరైటీగా గుర్తించేసాడు. మనం సారం సొక్కేసుకున్నాం. అయ్యా తెల్ల సొక్కా నువ్వు ఎందుకు వేసుకోలేదు? ఆ ముసుగు దొక్కలేదని ముఖ్యవుతుంది. అది అంటే బాబా ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు బాబా, మీ దగ్గర ఒక్కటే ఉంది, మీ దగ్గరికి ఇంకా రావాలి బాబా అని నీకు ఒక్కొక్క డౌట్ అందరికి వాళ్ళకి సువార్త చెప్పేసరికి కరెక్ట్ గా కంటబట్టింది. హల్లెలూయా. కంటబట్టింది. చూసారా? డౌట్లు తీర్చాలి. తీర్చలేకపోతే అయ్యా మా పాస్టర్ గారు నొప్పి తగలకుండా మాట్లాడతారు. నేను అన్నాడు అయ్యా నొప్పి తగలకుండా మాట్లాడతాడా? బైబిల్ అంటే అసలు మనిషిని బాధ పెట్టేదయ్యా, ఎట్టాగో చెప్పమన్నాడు. ఎక్కువ ముసలు తాగుబోతుడో తాగమాత బైబిల్లో ఉందా అన్నాడు. 69వ కీర్తనలో సామెతల గ్రంథం ఉందిగా, చదవరా? వద్దయ్యా నీకు బైబిల్ బాగా కంటే బాగా అన్నాడు. మరి సొత్తాకి లేదు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం ఆఖరి వచనంలో ఉంది కదయ్యా, చాలు. ఈ మానుకోమంటారు. యేసు ప్రభు కొత్త నిబంధనలో పద్దాం ఏమన్నాడు? పాపము చేయటం ఇక మానుకో, రాళ్ళు నీ మీద పడవన్నాడు. చూసారు? అట్లా ఎవరికి సంబంధించింది వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అయ్యో ఒకసారి పిలుపుతాను కానీ గట్టిగా వచ్చి మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలంటున్నాడు? గట్టిగా మాట్లాడితేనే కాదు ఇంకా మాట్లాడితే ఆ ఊరు. చూసారా? అర్థమైందా? నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని యొక్క ఇప్పుడు నేను మనుషుల పేర్లు ఊరు పేర్లు చెప్పాను కానీ అక్కడ నేను జరిగించిన పనేంటి?
దేవుని ఆత్మ వాళ్ళలో ఉన్నటువంటి డౌట్లన్నీ తీర్చేసింది, పరిచర్య చేసింది. సువార్త పరిచర్య. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. పరిచర్య, సువార్త పరిచర్య. నన్ను దేవుడు అక్కడికి తీసుకెళ్ళకపోతే నేను మాట్లాడాలని చెప్పలేదుగా. వాళ్ళ మనసులో పాపం అట్లాగే నిలిచిపోయేదిగా. చూడండి, మీరు ఎవరైనా సేవ చేయాలనుకుంటే అక్కడ కూడా సేవకుడే చర్చిలో. చర్చిలో కూడా చెట్లు మంచిది, చర్చిలో కూడా చెట్లు మంచిది. వాకిలు అయితే కానీ చెట్లు మంచిది. ఎవరు పోవటానికి అంటే తప్పుడు సిద్ధాంతము కలిగినటువంటి ఏ సంఘాన్ని కూడా దేవుడు వృద్ధిల్ల జరిగాడు. ఎప్పుడు సేవకుడే చర్చి కట్టినప్పుడు నేను తప్పని చెప్పే ఉండగా మన ఈ కుర్రోళ్ళే ఇళ్ళకు ప్లాస్టింగ్ అన్నారు, ఇంటికి గేదన్నారు, స్లాబ్ ఇంటికి స్లాబ్ పెడతామన్నారు. ఇది మంచి సంఘం కాదు, దీన్ని నుంచి తీసేయాలని కుర్రోళ్ళందరూ పట్టుదల చూసారా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? అది ఎన్ని సెంట్ల స్థలం ఉండింది, దాని ఖరీదంతా ఎందుకో తెలుసా? వీళ్ళంతా ఖైదీ సినిమా యాక్టర్లు. వీళ్ళంతా ఎవరు? ఖైదీ సినిమాలో ఏముంటది చెప్పండి? చుట్టువేలు గాడి యొక్క సామెతలు చెప్పండి. ఖైదీ సినిమాలో ఎలా చూసేవా? డబ్బులు ఇచ్చారంటే పోయేది ఎదుటి ప్రాణమే కాదా అని ఒక అబద్ధం చెప్పేవాడిని. మీరు డబ్బులు ఇస్తే పోయేది శిబిరం స్థలమే కానీ ఎవడందరూ గారు సంతకాలు చేశారు. వీళ్ళ ఇంట్లో నుంచి అడుగు స్థలం ఎటు చూసినా అడుగు స్థలం ఇవ్వాలి. ఈ సంతకాలు పెట్టిన దొంగలు చెప్పండి. వీళ్ళందరూ ఎవరు? అబద్ధికులు, దొంగలు, మోసగాళ్ళు. ఎవరైతే సెవెంత్లే చర్చి కోసం సంతకం పెట్టారో వాళ్ళు ఒక్క ఎటు చూసినా సెంటు స్థలం ఇది దేవునికని ఒక రాయిబాత్మను వాళ్ళ ఇళ్లలో మూల మీద పక్కన అమ్మో ఇది బాగండి. చూసారా? ఖైదీ సినిమా అందుకే పెట్టిందా? ఎలా మీరు చూసారా? ఏమనంటే మేము చూడలేదండి, డబ్బులు ఇచ్చారంటే పోయేది ఎదుటి పేరం కానీ మా పేరం కాదుగా. చూసారా? ఇవాళ స్థలం విలువ చూస్తే ఇన్సూరెన్స్ గా లాక్స్ రూపీస్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది ఎప్పటికైనా పాడైనటువంటి స్థలం ఉండాల్సి. ఎందుకని? సిద్ధాంతం కరెక్ట్ గా లేని దానికి దేవుడు నీరు పోయాడు, అభివృద్ధి ఫలింపు దయచాడు. ఇవే కాదు, తోడుకొండూరులోనే కాదు, తెనాల దగ్గర నుంచి రేపల్లి వెళ్తా ఉంటే 3 చోట్ల చర్చిలు పాడుబడి ఉంటాయి. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, వాళ్ళు అబద్ధాలు చెప్తారు. ఈ జనం మోటోళ్ళు అందరూ ఎగబడతారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మాయమైపోతారు. ఒక తిక్కలో పిచ్చోడు వేస్తారు. ఇక పిచ్చోడు పిచ్చిపాట్లో తిక్కల ప్రసంగాలు. సరి అయినటువంటి ఆత్మ నడిపింపు విశ్వాసులకు ఉండదు, సేవకుడికి ఉండదు. ఎందుకని? వాళ్ళు ఆత్మ మీద కట్టబడలేదు. హల్లెలూయా. వాళ్ళు ఆత్మగా చేయట్లా, శనివారానికి చేస్తా ఉన్నారు. మనము ఆత్మగా చేస్తా ఉన్నాం. పాట పాడిన ఆత్మకే, వాక్యం చెప్పిన ఆత్మకే, ఊడిసిన ఆత్మకే, ఇదిగో చెప్పిన ఆత్మకే, భోజనం పెట్టిన ఆత్మకే ప్రియులారా. హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, ఇదిగో ఆత్మకే పరిచారకులు మమ్మటకు మాకు సామర్థ్యము కలుగు చేస్తున్నాడు. అక్షరము సంపును కానీ ఆత్మ జీవింపజేయను. అక్షరం అనేది వెలుగుకు సంబంధించింది. హల్లెలూయా. అక్షరం అనేది దేనికి సంబంధించింది? వెలుగు. ఇప్పుడు టచ్ చేసుకున్నాడు అబ్బాయి, డిగ్రీ చదివాడు, పోతున్నాడు అనుకో, దేవుడు అండి ఫలానూరు అంటే బోర్డు చూసుకుంటున్నాడు. ముట్టాడు అనుకో. చూసారా? మన టీచర్ గారు చెప్తుంది సత్యనపల్లి నుంచి, బలానాథులకు వస్తా ఉందంట, ఇచ్చేటంట, గోల్డ్ వాచ్, ఏ క్లాస్ అయిన బ్యాగ్, ఎత్తుమడాలి చెప్పులు, మంచి కాస్ట్లీ చీర, జడ క్లిప్పు, బ్లాక్ కలజోడు అన్ని
బస్సు ఒక మెట్టు పైన ఎక్కిందంట. ఇది గుంటూరే పోయిందండి అన్నట్ట. బస్సులో వాళ్ళందరూ ఎక్కడ కూర్చున్న వాళ్ళందరూ నవ్వారంట. నాకు చదువు రాదు మమ్మీకి అడిగాను. చదువు రాని దానికి ఇప్పుడు సోడా బుడ్డి కలర్దాలు అవసరమా? బ్యాగ్ అవసరమా? చెప్పండి. అంటే మేము కూడా తగిలించుకుంటున్నాం అంటారా? మిమ్మల్ని ఎవరు అడగకుండా ప్రార్థన చేసుకోండి. అయ్యా నేను ఎవరికైనా బ్యాగ్ తగిలించుకున్నా నన్ను ఎవరు బస్సు పేరు అడగకూడదు, ఇది ఏ ఊరు పోతుంది నేను అడగకూడదు అని మీరు ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే మిమ్మల్ని అడిగారు ఏమమ్మా ఏమంటే ఇది ఏ ఊరు పోయింది అన్నారు అనుకో, మీరు బస్సు కమాండ్ చూశారనుకో, ఏం చెప్పన్నారు కట్టాలు చూసావనుకో, ఓహో నాకులాగా నువ్వు కూడా సర్కారీ దేవుని వాక్యం అంటుంది. ఇదిగో చూడండి ఏమంటున్నాడో చూడండి. అక్షరము సంపూర్ణగాని ఆత్మ జీవింపజేయను. అందుకని దావీదుకు బాల్యము నుండి, దెబోరాకు బాల్యము నుండి, ఎస్తేరుకు బాల్యము నుండి, ఇర్మియాకు బాల్యము నుండి, ఇదిగో రోదియాకు బాల్యము నుండి ప్రియులారా దేవుని ఆత్మ వాళ్ళని పరిచారికులుగా చేయించుకుంటే వాళ్ళ పేర్లు బైబిల్లో గొప్పగా ఉంది. చూసారా? మన కమిటీ వాళ్ళ మీటింగ్ పెడితే నేను పడిపోయా. ఊరు కమిటీ మీటింగ్ సీరియస్ 1వ తరగతి దాకా ముందల నుంచి ప్రార్థన చేసి ఆయమ్మాయి చేసుకొని కష్టపడి చదువుకమ్మని కష్టాలు అట్లా ఇట్లని ప్రోత్సహించి దేవుని మందిలో లైక్ చేస్తే అక్కడ చెబుతున్నారు కదా కుర్రాడు మీటింగుల్లో శిరీష కష్టపడి చదువుకుంది. శిరీషపడి చాలా మంది వచ్చారు ప్రార్థనకి. మరి వాళ్ళందరూ అవలేదే చెప్పండి. వాళ్ళందరూ దేని సైడ్ వెళ్ళారు? అక్షరం సైడ్ వెళ్ళారు. ఈ అమ్మాయి ఏం చేసింది? మైండ్ సెటప్ సైడ్, టెక్నికల్ సైడ్ వెళ్ళింది. చూసారా? టెక్నికల్ సైడ్ వెళ్తే ఏడ కూర్చున్నా పోవచ్చు. హల్లెలూయా. టెక్నికల్ సైడ్ అంటే బిగీటాలు, ఓడవటాలు, నడపటాలు. ఇప్పుడు మిప్పాయి ఏమి లేదు. అవి చదువుకున్న కాపేసి అటు నేర్పేవాళ్ళతో రోజు 10 రూపాయలు ఇచ్చేస్తాడు అబ్బాయి. లేదు అమ్మాయి చదువుకోట్ల నన్ను తీసుకెళ్లి పెట్టుకుంటే ఆసుపత్రి పెడతా. ఎక్కడ ఇండిషన్ చేసి 4 ఇండిషన్ చేస్తే 20 రూపాయలు వస్తే 4 సార్లు బీపీ చూస్తే 50 రూపాయలు. టెక్నికల్ చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యములో ఎప్పుడు కూడా అక్షరాన్ని బేసిక్ కాదు, కానీ దేవుని ఆత్మ. అంతమంది మీకు మాట చెప్తున్నారు. ఇప్పుడు ఎంతమంది అక్షరం మీద బతికే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆత్మ మీద బతికే వాళ్ళు ఉన్నారు? ఈ రోజున టాటా బిర్లాలు కోటీశ్వరులందరూ కూడా, మిలియనిస్టులు అందరూ కూడా అక్షరం లేని. అర్థమైందా? వాళ్ళందరూ క్రైస్తవులే. హల్లెలూయా. కోరిగేటోడు, బేరావాడు, వీళ్ళందరూ వాళ్ళే. చూసారా? ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? అక్షరం కొంత మటుకే ఉద్యోగాలు ఇవ్వడం. టెక్నికల్ అయితే నీ చేతి పని మీద నువ్వే కోటీశ్వరుడు అయిపోతావు. అక్షరం చదువుకున్నాడు ఆడే అంటాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ రాస్తూ ఉన్నాడు కదా, అక్షరం ఎంత చదివినా, కలెక్టర్ అయినా, టీచర్ అయినా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా ఏమవ్వాలి? మొదటి మరణము చనిపోవాలి. అయితే ఆత్మ ద్వారా నేర్చుకుని బ్రతకటం, అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, ఇవన్నీ బ్రతకకుండా చేసుకున్నాడనుకో అతడు 2వ మరణంలో నుంచి తప్పించగలుగుతాడు. ఆత్మ జీవింప చేసింది. ఈ లోకంలో జీవించి ఉంటాం, మంచి పనులు చేసిన వాళ్ళం, పరలోకంలో కూడా జీవించే ఉంటాం. అందుకని ఒక్కసారి సావిత్ర గ్రంథం చదివి 3వ మాటకు వెళ్ళిపోదాం. ఒకసారి సావిత్ర గ్రంథం 22:6 చదివితే 3వ నేర్పుకెళ్ళి ముగించుకుందాం. ఏం చేయాలంట? బాలుడు నేర్చుకోవాల్సినటువంటి త్రోవను అదే మనోళ్ళు చెప్తారు. పిల్లవాడు చెడిపోయిన తర్వాత ఉపవాస ప్రార్థనలు, చెట్టు ఇత్తనం నాటి
బయటికి రాకలోనే ఎలా ఉంటుంది ఆ చెట్టు? లేతగా ఉంటుంది. ఎలా ఉంటుంది? లేతగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీర చెట్టు, సొర చెట్టు, కాకరకాయ చెట్టు ఇవన్నీ ఎలా ఉంటాయి? నువ్వు ఎటు ఎక్కిస్తే అటే ఎక్కుతాయి, ఎటు పాకమంటే అటే పాకుతాయి. నువ్వు పాకమండి వదిలిపెట్టావు అనుకో, ఆ చెట్టు ఏం చేసింది? వేరే వాళ్ళ చెట్టుకి వేరే వాళ్ళ కాయలు. చాలా మంది తల్లిదండ్రులు నాతో చెప్పే మాట ఏంటంటే, అబ్బాయి ఏదండి నేను చెప్తే ఏంటో వాళ్ళు వినిస్తే లట్టకుని పోయాడికి పని చేస్తాడు, మీరు సరిగ్గా వాడికి నేర్పలా పెంచలా. వాళ్ళు ఏదో వేసారు చెట్టుకా, వాళ్ళ దొడ్లోకి వెళ్ళింది, వాళ్ళు కోసుకుంటారు, కూర్చోబెడతారు, ఎగిరేసుకుంటారు, సరకాయ వాళ్ళు ఎక్కువ. అట్టాకండి ఈసారి పిల్లడు పుట్టి ఇంకేడా పిల్లడు పుట్టేది లేదు, ఇది సరిగ్గా పెంచేది లేదు. అందుకని పిల్లలు కలిగిన తల్లిదండ్రులకు చెప్తున్నాను నేను, ఏదైనా సరే కష్టమైన నష్టమైన వాడు ఎదురు తిరిగినా కొట్టినా తిట్టినా భోజనం పెట్టకపోయినా వాడిని ఆత్మలోనే మనము నడిపించాలి. ఆత్మకే అప్పచెప్పాలి. అప్పచెప్పడం అంటే ఎలా? గతంలో చెప్పాను, తండ్రి వీడిని నీకు అప్పచెప్తున్నాను, దీన్ని నీకు అప్పచెప్తున్నాను, మాట వింటలేదయ్యా, చెప్పిన మాట వింటలేదయ్యా అని నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. నా చేతులు దాటిపోయాడయ్యా, నా నోటికి దాటిపోయాడయ్యా, హల్లెలూయా. దేనికి దాటిపోయాడో? కొడితే నిన్ను కొడతాడు, కింద పడేసి కుమ్ముతాడు, అంత బాడీ. చెప్తే నోటికి చేతికి దాటిపోయాడు, నోటికి నా కనుక అయ్యా నోటికి దాటిపోయాడు, చేతికి దాటిపోయాడు. కనుక వాడిని నీకు అప్పచేసి చెప్తున్నా, వాడిని నువ్వు మనసుకయ్యా, వాడికి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ వాడిని నీ తట్టు తిప్పుకో. హల్లెలూయా. దేవుడికి అప్పు చెప్తే ఖచ్చితంగా దేవుడు తిప్పుకుంటాడు. మూడవ నేర్పు 90వ కీర్తన 12వ వాక్యం. 90వ కీర్తన 12వ వాక్యం. చూడండి ఇప్పుడు నేను చెప్పిన మీకు కరెక్ట్ కాదో మీరు రాసుకునేటప్పుడు, మీరు అండర్లైన్ చేసుకునేటప్పుడు ఇప్పుడు దాకా పిల్లల గురించి ఎందుకు చెప్పానో, చెడు వాడి హృదయంలో వచ్చి కూర్చుంది. చెడగొట్టారు, వాడిని పడగొట్టారు, చెడగొట్టారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయమంటుంది చదవమ్మా? మళ్ళీ చదవమ్మా. మాకు ఏ హృదయం కావాలి? మనకి, మన పిల్లలకి, మన భర్తలకి ఏ హృదయం కావాలి? ఈ మీరు వారికి నీ బైబిల్ తీసుకెళ్లి గుట్లో పెడితే వాడు బాగుపడింది కానీ నీ పిల్లలు బాగుపడరు. ఎన్న వాటిని కనీసం 4-3 మాటలన్నా మీరు ప్రార్థన చేసి మీరు చెప్పుకోవాలి. అర్థమైందా? అందుకని మళ్ళీ చదవమ్మా. నాకు జ్ఞాన హృదయం కలిగినట్లు చేయము. అది ఎందుకండి మన దినాలు మనం లెక్కించుకోవాలంటే 10వ వచనం చదువుమా. అసలు మన ఆయుష్ ఎంత అంట? ఇవాళ ఉండవల్లి శాఖల పెద్ద ఫ్లెక్సీ పెట్టారు. పెళ్లి అయిందో పెళ్లి కాలేదో తెలియదు, పోయాడు, యాక్సిడెంట్ లో పోయాడు, ఎక్కడ పోయాడో తెలియదు. కార్డు బానిట్లా బళ్ళు బానిట్లా. ఎవరు? ఆన్లైన్ కుర్రోడు తాగి రెండు చచ్చిపోయాడు. అబ్బా వీడు బాగాడు, వీడు పడాడు సార్. రాత్రి ఎవడు చేతులతో దాటున్న బండి పిల్లలతో దాటుతున్నాడు. చిగురు పడేవాడు దేంతో దాటున్నాడు చెప్పలేదే. చేతులతో దాటం అంటే స్పీడ్ బాటం, ఆపుకోవటం. పిల్లలతో దాటం అంటే కటింగ్ లీయటం. ఈ పిల్లలు ఉంటున్నాడు అనుకోండి బండి వచ్చింది, ఈ పిల్లలు ఉంటున్నాడు అనుకోండి బండి వచ్చింది. ఈ పిల్లల వాడికి ఎప్పుడైనా సరే పిల్లలు ఊడిపోయేటట్టు చేస్తాడు. ఎందుకంటే చూడండి, వాడు బండి అంత బరువు లేడు. స్పీడ్ పోవాలి అంటే మన బరువు ఎంత, మనం ఎంత, మనం బ్రేక్ వేస్తే ఆగిద్దా లేదా చూసుకోవాలి. అప్పుడు స్పీడ్ పోవాలి.
ఇప్పుడు యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి అనుకుంటున్నారు? పోలీస్ స్టేషన్లోకి వెళ్ళండి, 30 పల్సర్ బండ్లు ఉంటాయి, 30 ఉంటాయి. ఇక 1-2 స్కూటీలు అయ్యేవి ఉంటాయి ఆడవాళ్ళు. చూసారా? వాడికి బండి ఇచ్చింది ఎందుకు? ఏమన్నా మంగళగిరి పోయి తీసుకురామని. చేతులతో దొరుకుతాడనైనా స్పీడ్ పో, బ్రేక్లు వేసుకోండి. వాడు ఏం చేస్తున్నాడు? పిల్లలతో దొరుకుతున్నాడు. ఇటు పిల్లల మీదకి వచ్చినప్పుడు ఇటు పోదు, ఇటు పిల్లల మీదకి వచ్చినప్పుడు ఇటు పోతుంది. నా ముందర దొరుకుతున్నాడు. నేను ఎవడా చూస్తాడు శంశాకాన్ని లేదు. వాడికి మరి వాళ్ళ అమ్మలు బండి ఎందుకు ఇచ్చి పంపించారు? చూసారా? చేతులతో బండి దొరుకుకోవాలి, బండి మీద మనం కూర్చోవాలి. హల్లెలూయా. చూసారా? అందుకని ఇక్కడ మనకి దేవుడు ఏమేం చెప్తున్నాడు ఒకసారి చదువు. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, ఆయనను అది 60 వరకు మాత్రం గ్యారెంటీ చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 60 సంవత్సరాలు ఏ రిపేరు లేకుండా, బండి బోరుకు రాకుండా, గ్యాస్ లేకుండా, షుగర్ లేకుండా, బీపీ లేకుండా ఉన్నాము అంటే అది దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన ఆయుష్. ఇక 60 దాటిన కాడ నుంచి అక్కడక్కడ బోల్ట్లు బండికి కనుక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాడిన తర్వాత నట్టు తెలియకుండా ఎక్కడిపోయిందో, మోకాలు కాడు ఊడిద్దో, కింద కాళ్ళ కాడ ఊడిద్దో, నడుముల కాడ ఊడిద్దో, ఈ కుసముల కాడ ఊడిద్దో తెలియదు. వచ్చేస్తాయి. ఎందుకు వచ్చేస్తాయి? మోషే చెప్తున్నాడు, హల్లెలూయా. నా ముఖంలో వెలుగు దగ్గర, నా నోట్లో ప్రార్థన దగ్గర అయినా సరే నాలో ఈ బలహీనతలు వచ్చి కూర్చున్నాయి. 60 ఏళ్ళు దాకా బాగానే ఉన్నా, 60 దాటిన కాడి నుంచి 70 దాటిన కాడి నుంచి వాటి వైభవం ఎట్లుందంట? ఆయాసమే. చూసారా? ఆయాసమే దుఃఖం, ఆయాసమే. కాకపోతే 60 సంవత్సరాల వరకు మాత్రం ఏమీ లేకుండా దేవుడు చేస్తాడు. ఇప్పుడు కొన్నబడి బాధపడిందో పడదా? పుట్టిన మనిషి ఖచ్చితంగా ముసలుడు అవుతాడు, బాధపడిపోతాడు. కొంతమందికి పళ్ళు ఊడిపోతాయి, కొంతమందికి ఎంటికలు ఊడిపోతాయి, కొంతమందికి పాదాలు, కొంతమందికి మోకాడు, కొంతమందికి రాడు. అందరికి ఒకటే రాదు, అందరికి ఒకటే రాదు. అందుకని ఇక అక్కడి నుంచి ఎక్కడి నుంచి 70, ఇక 70 పైన 80, 84 అని చెప్పాడు. నేను ముసలాయన ఉంటారు, 90 ఉంటారు, 100 ఉంటారు. కానీ వాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళు ఏమీ కూడా చేయలేరు. ఏం చేస్తారు? దాన్ని కుక్కాయిసి, నక్కాయిసి అంటారు. ఏసి చెప్పండి, రాసుకోండి. కుక్కాయిసి, కుక్క ఏం చేసింది? ఇంటి ముందులో కూర్చుని ఏ కుక్క అని ఈ ముసలోళ్ళు కాకుంటే ఈ రాసిన ఇళ్లలో దూరేవాడు, వీళ్ళందరూ సంగతులు వాళ్ళకి అర్థమైపోయారు. అలాంటారు, ఏ పని అని పొద్దు నుంచి ఇప్పుడు వచ్చావు, కుటుంబాలను పచ్చకుండా ఆకులు రాకుతావా అని కుక్క చెప్పి బాగో అని మాట్లాడతారు. అంటే వాళ్ళకి అర్థంలో పళ్ళు ఊడిపోయేగా, ఏముడిపోయింటే చెప్పాలి, పళ్ళు ఊడిపోయి ఉంటాయిగా. మరి నక్కాయిసి అంటే ఏంటి? కొంతమంది ఏం చేస్తారు, ముసలాళ్ళు అయిన తర్వాత ఏళ్ళలో దాక్కుండా ఎవరో ఇంటికాడ టీ తాగటం, ఎవరో ఇంటికాడ, ఇవన్నీ నక్క తెలియతారు. దానిపోయావు నీకోసం అన్నమాడావు, ఓరకే రామా వాళ్ళ ఇంటికాడ ముచ్చట, వాళ్ళ ఇంటికాడికి వచ్చి కూర్చున్నాను పోతే అన్నం తినమందామా వాళ్ళు ఏమంటారు? అలా అంటున్నారు, మామనే మా ఇంటి మీద కావాలి పోగలుగుతారు. కుక్కాయిసి నక్కాయిసి. ఎందుకని? వీళ్ళ కట్ట తినకపోతే నిద్ర పట్టదు. చూసారా?
చూడండి, చదువు మా కింద చదువు. ఆయాసమే వాటికి వైభవం. చూసారా, ఇప్పుడు ముసలాడు ఏం చెప్పాడు? 84 సంవత్సరాలు అన్నాడు, వైభవమే. కానీ ఏం చేయలేడు. గుడి మీద మైకి పెట్టారు. గుడి మీద ఏం పెట్టారు? మైక్ పెట్టారు. అదే మైక్ అని అడగలే. టింగ్ టింగ్ 12 అయింది. ఆ మైక్ గురించి ఒక స్టోరీ అడిగాను. ఏమని? అయ్యా మీ ఊర్లో గుడి మీద మైక్ ఉన్నాను. లేదు, నువ్వు ఎత్తావా? కాదయ్యా, ఇది పొలాల పోయిన అమ్మలతో మాట్లాడుతాడు ఈ మైక్. ఎవరితో? నాకు ఆ ముసలో నేర్పిని అని. పొలాల పోయిన అమ్మలతో మాట్లాడితే మాస్టర్ గారికి చెప్పండి, ఆడవాళ్ళు 1/4 గంట ముందలే పెట్టేస్తారంట. 5 గంటలకు 1/4 గంట ముందర. అయ్యో 5 అయింది, అది ఒక చర్చి కూసింది అని అంటారు. సరే 5 అయింది ఎలాగ ఉంటుంటారు. రేత్రి పూట ఆడలంట సీరియల్ చూస్తా ఈ ముసలాళ్ళకి అన్నం పెట్టంటారు. అది 10 చెప్పినప్పుడు అమ్మా ఇక సీరియల్ ఆపి పోబెట్టిందమ్మా, వండుకుంటాం. కాసేపు వంట కానించి మరి దోమ జరుగుతుంది. ఆ ముసలాడు ఏం చెప్తున్నా? నేను అన్నాను, మరి ఇప్పుడు దాకా 7 మతాలు అన్నావే, ఆ బైకు మీ లోపల చర్చి వాళ్ళు తయారు చేయగా శవంతని వాళ్ళు తయారు చేసారు, మరి ఎనబాక. అయ్యో ఈ మాట మానికి ప్రసంగంలో చెప్తూ మరి శవంతని వాళ్ళు తయారు చేసింది. అర్థమైందా? ఇప్పుడు నీకు కూడా వినపడిందిగా కాసేపు ఉంటే. అది ఎవరు తయారు చేశారు? శనివారం పాల్గొన్నారు తయారు చేసి అమ్మారు. వీళ్ళందరూ తెచ్చుకున్నారు, నేను గొప్ప నేను గొప్ప. శిరీష మరి నిద్రపోతుందో డ్యూటీలో ఉందో నా దగ్గరకు పొద్దున్నే వచ్చింది. అందులో చర్చి మీద గడియారం పెడదాం అన్నారు. అమ్మా అది మనకు వద్దు, దాని బదులు ఇంకేదన్నా వస్తుంది. అదే అయితేనే కొని పెడతా, ఇంకేది కొని పెడతా. కానీ నీ ఇష్టం. అప్పుడు అది ఎంత అనుకున్నారు? 22,000 అంతా. శిరీష వచ్చింది పొద్దున్నే, పెట్టేసేస్తా, నాకు కొన్ని తెచ్చేసేస్తాను. వద్దమ్మా, మాకు ఆ భక్తి మంది కాదు. ఎందుకని? సరే, ఆ భక్తి మీకు కావాలేమో చెబుతా. 5 గంటలకి 5:15 తెల్లారగంట మైకులో ఎవరు వాడు పెట్టకుండానే చెప్పింది, వాక్యం చెప్పింది. మీరెవరైనా లెగిసి విన్నారా? అప్పుడు మీ దుప్పట్లో బాగుంటే తెల్లగట్ట సరిపోయి ఆ దోమలు తగ్గటం ఆపి పుట్టడం చూసారు. అందుకని మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదో ఒక్కసారి మళ్ళీ 12 చదువు ఇచ్చేసేస్తాను. 11 చదువు వదిలేద్దాం. చూడండి అందుకే చెప్పా, నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియదు. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు క్రోధము ఎంతో ఎవరికి. అందుకని మా హృదయమును దేవుని కోపాన్ని, దేవుని ఆగ్రహాన్ని మనము ఎంచలేము, ఇతరులకి పంచలేము. కనుక ఈ రాత్రి కాల సమయంలో నేర్పు అనే ప్రసంగం దేవుడు మనకి, మన పిల్లలకి, మన కుటుంబాలకు ఏమి నేర్పాడో ఆ రీతముగా మనకి, మన పిల్లలకి, మన మనవరాళ్ళకి నేర్పి మన ఆయుష్కాలాన్ని 60 దాటిన దగ్గర నుంచి ఇస్సు అస్సు అనకుండా ప్రార్థన చేసుకుంటూ ప్రభు మహిమార్థమై జీవితం జీవించినట్లుగా ప్రభు మనకు నేర్పి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ అన్ని నేర్పుతున్న పరిశుద్ధ ఆత్మదేవునికి మనందరం పరిచాత్మగా ఉన్నందుకు, ఆత్మదేవుడు నేర్పునందుకు స్తోత్రాలు చెల్లిద్దామా? మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం.